హలో ఆల్, ఇవాళ అయితే నేను బొబ్బట్లు చేద్దామని స్టార్ట్ చేసా. ఫస్ట్ అయితే శనగలు మంచిగా నానబెట్టుకొని ఒక కప్పు శనగలకి 2 కప్స్ వాటర్ పోసుకొని కుక్కర్లో 3 విజిల్స్ రప్పించాను. ఇలా మెత్తగా అయ్యింది. దాన్ని కొంచెం వాటర్ పోసుకొని నేను మెత్తగా వెనుక్కున్నాను. కావాలంటే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం బెల్లం పౌడరు అలాగే ఇలాచీ పౌడర్ వేసేసుకొని మంచిగా దాని దగ్గరికి ఉడికించుకోవాలి. అది ముద్దగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. దాన్ని కొంచెం చల్లారిస్తే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు అది చల్లారేసరికి కన్సిస్టెన్సీ సరిపోతుంది. చల్లారాక దాన్ని ముద్దలు చేసి పెట్టేసుకున్న తర్వాత గోధుమ పిండి లైట్గా సాల్ట్ వేసేసి ముందుగా కలిపి పెట్టుకున్నా. యాక్చువల్గా దీనికి మైదా పిండి వాడతారు, హెల్తీగా ఉంటుందని నేను గోధుమ పిండితో యూస్ చేస్తున్నా. చాలామంది గోధుమ పిండితో కూడా రీసెంట్గా చేస్తున్నారు. అలా ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని ముందు దాన్ని బౌల్ షేప్లో తీసుకొని అందులో పిండి స్టఫ్ అంతా తీసుకొని దాన్ని లైట్గా సాగదీస్తూ కలిపేసామంటే స్టఫ్ అంతా అందులోకి వెళ్ళిపోయి మంచిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి సేమ్ ఇంకా చపాతీ లెక్క రుద్దేసుకోవడమే. ఈ బొబ్బట్ల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎప్పుడో ఒకసారి తింటాం కదా, మంచిగా బెల్లం వల్ల ఐరన్, గోధుమ పిండి హెల్తీ, అలాగే పప్పులో ప్రోటీన్ అంతా పిల్లలకి వెళ్తుంది. అది నేను మిక్సీకి వేయకపోవడం వల్ల ఆ పప్పు గుత్తుతో వినిపేస్తాను కదా, అక్కడక్కడ పప్పులు బయటికి తగులుతున్నట్టుగా అనిపిస్తుంది. మిక్సీకి వేసుకుంటే ఇంకా బాగుండు. నాకు అంత టైం లేకుండా ఉండే ఫాస్ట్గా చేసేసి ఇంకా డిన్నర్కి చేస్తూ ఉన్నాను అనమాట. ఇందులో కొంచెంగా నెయ్యి వేసుకుంటూ చుట్టూ తిప్పి కాల్చుకున్నామంటే వేడి వేడి బొబ్బట్లు ఈ వర్షానికి ఆహా సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.